ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఎవరైనా తమకు ఇష్టమైన ఒక తీపి పదార్థాన్ని ఎంతో నెమ్మదిగా ఒక్కో చిన్న ముక్కను ఆస్వాదిస్తూ తింటున్నారనుకోండి. అవును, సాధారణంగా ఆ దృశ్యాన్ని చూసినప్పుడు వాళ్ళెంత భోజనప్రియులో కదా అని అనుకుంటాం. ఖచ్చితంగా. లేదా ఆహారాన్ని ఎంత ఏకాగ్రతతో తింటున్నారో అని మెచ్చుకుంటాం కూడా. కాని సరిగ్గా ఇదే ప్రవర్తన మనసులోని ఒక పెద్ద లోపాన్ని, ఒక ప్రమాదకరమైన బంధాన్ని బయటపెడుతుందని పురాతన పత్రాలు చెబుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నిజమే. ఆధునిక పరికరాలు ఏవీ లేని కాలంలోనే కేవలం భోజనం చేసే విధానం ద్వారా మనసును చదివే ఒక అద్భుతమైన విధానమిది. అంతేకాదు, ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో త్రిపిటకాల బోధనల ఆధారంగా వెలువడిన విముక్తి మగ్గ అంటే విముక్తికి మార్గం అనే గ్రంథం గురించి మాట్లాడుకుందాం. అలాగే దానికి సోదర గ్రంథంగా పరిగణించే విశుద్ధి మగ్గా సూచించిన విషయాలను కూడా అన్వేషిద్దాం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ విశ్లేషణ ఇతరులను విమర్శించడానికి కాదు, ఒక భిక్షువు తన సొంత మనసును ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడానికి. అంటే తనను తాను సరిదిద్దుకోవడానికి ఈ ప్రత్యవేక్షణ ద్వారా స్వీయ నిర్ధారణ ఎలా చేసుకోవాలో ఈ పత్రాలు వివరిస్తున్నాయన్నమాట. కరెక్ట్. విముక్తిమగ్గ మరియు విశుద్ధిమగ్గ గ్రంథాలు అత్యంత ధ్యానపూర్వకంగా విశ్లేషించిన అద్భుతమైన పత్రాలు. ఒక వ్యక్తి అంతర్గత లక్షణాలు కేవలం ఆలోచనల్లోనే కాదు, ఒక చేతితో ఆహారాన్ని పట్టుకునే విధానంలో కూడా ఎలా బహిర్గతమవుతాయో ఇవి సూచిస్తున్నాయి. ఇక్కడే నాకు పెద్ద సందేహం కలుగుతోంది. ఒక భిక్షువు దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తారు కదా. నడక, ధ్యానం, సంభాషణ ఇలా ఎన్నో ఉంటాయి. కాని స్వభావాన్ని తెలుసుకోవడానికి భోజనాన్నే ఎందుకు ఎంచుకున్నారు? దానికి కారణం మన ప్రాథమిక ఉనికిలోనే ఉంది. భోజనం అనేది ప్రతి ప్రాణికి ఒక సహజమైన అవసరం. ఆ సమయంలో మనసు అత్యంత సహజమైన, ముసుగులేని స్థితిలో ఉంటుంది. అంటే ఎలాంటి నటన ఉండదు అంటారా? ఖచ్చితంగా. త్రిపిటకాల బోధనల ప్రకారం ఆహారాన్ని స్వీకరించే సమయంలో ఇంద్రియాలు అత్యంత చురుకుగా పనిచేస్తాయి. కన్ను ఆహారాన్ని చూడటం, ముక్కు వాసన పీల్చడం, నాలుక రుచి చూడటం ఇవన్నీ నేరుగా మనసులోని లోతైన వృత్తులను మేల్కొల్పుతాయి. ఒక రకంగా సామాజిక కట్టుబాట్లు పక్కకుపోయి మనసు తన అసలు రంగును చూపిస్తుందన్నమాట. అవును. అందుకే ఈ గ్రంథాలు మనుషుల స్వభావాలను లేదా చరితలను ప్రధానంగా 3 రకాలుగా విభజించాయి. అవి రాగచరిత, దోసచరిత మరియు మోహచరిత. ఇదంతా భోజనం పట్ల ఆసక్తి, తినే విధానం ఆధారంగానే జరిగింది. సరే, ఇప్పుడు ఈ 3 స్వభావాలలో మొదటిదైన రాగచరిత గురించి విశ్లేషిద్దాం. ఇక్కడ నాకొక ఆశ్చర్యకరమైన వైరుధ్యం కనిపిస్తోంది. అదేమిటి? రాగస్వభావమంటే సాధారణంగా అత్యాశ లేదా తీవ్రమైన ఆకర్షణ. ఈ స్వభావం ఉన్నవారు నూనెతో కూడిన మరియు తీపి పదార్థాలను ఇష్టపడతారని విముక్తిమగ్గ చెబుతోంది. వారు నోటికి సరిపడే అంత పరిమాణంలో ముద్దలను తీసుకుని నెమ్మదిగా తింటారట. అవును. నాణ్యత తక్కువగా ఉన్న ఆహారం దొరికినా సరే వారు దాన్ని ఎంతో ఇష్టంగా భుజిస్తారు. కాని ఆలోచిస్తే అత్యాశ అనగానే గబగబా మింగేయడం అనుకుంటాం కదా. ఇక్కడ చూస్తే ఎంతో నిదానంగా, ఒక పద్ధతిగా తింటారు అనుంది. ఇది క్రమశిక్షణతో కూడిన పద్ధతిలా అనిపిస్తోంది కదా. దీన్ని లోపమని ఎందుకంటున్నారు? ఇది చాలా సూక్ష్మమైన పరిశీలన. పైకి చూడటానికి అది క్రమశిక్షణలా అనిపించినా ఇక్కడే మనం అసలైన పండితపరమైన కోణాన్ని అర్థం చేసుకోవాలి. రాగమనేది ప్రాపంచిక ఆకర్షణకు సంకేతం. అంటే ఆ నెమ్మదితనం వెనుక ఆకర్షణ ఉందంటారా? అవును. వీరు తినే విధానంలో ఒక రకమైన ఏకాగ్రత కనిపిస్తుంది. వారు ప్రతి ముద్దను ఎంతో శ్రద్ధతో ఆస్వాదిస్తారు. కాని ఇక్కడే ఈ శ్రద్ధ అనేది ఆధ్యాత్మికపరమైనది కాదు. అది ఆ రుచి పట్ల ఉన్న అచంచలమైన అనురక్తి. ఓహో, ఆ తీపి పదార్థమిస్తున్న అనుభూతిని వారి మనసు వదులుకోలేకపోతోందన్నమాట. సరిగ్గా చెప్పారు. అందుకే వారు నెమ్మదిగా ముద్ద ఆకారాన్ని కూడా సరిగ్గా చేసుకుని మరీ తింటారు. త్రిపిటకాలలో దీనికి అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక భ్రమరం పువ్వులోని మకరందాన్ని ఎంత నిదానంగా గ్రహిస్తుందో రాగచరిత ఉన్న భిక్షువు ఆహారాన్ని అంతే ఏకాగ్రతతో స్వీకరిస్తాడు. ఇది మరింత ఆసక్తికరంగా ఉంది. అంటే సరైన పరిమాణంలో ముద్ద తీసుకోవడం అనేది ఇక్కడ సద్గుణం కాదు, అది రుచిని గరిష్ట స్థాయిలో ఆస్వాదించడానికి చేసే ఒక వ్యూహమన్నమాట. అంతేకదా. ఆహారం రుచిగా లేకపోయినా వారు ఆస్వాదించడానికి కారణం కూడా అదే. వారి మనస్సు ఆ క్షణంలో రుచిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ వస్తువుతో బంధించబడిపోతోంది. ఇక్కడ ఏకాగ్రత ఉన్నా
అది తప్పు మార్గంలో పయనిస్తోంది అనొచ్చు. మనసును ఆ వస్తువుకు బానిసను చేస్తోంది. ఖచ్చితంగా. ఆ నెమ్మదైన భోజన ప్రక్రియ వెనుక దాగి ఉన్నది మనసు యొక్క సూక్ష్మమైన అత్యాశే. ఎంత అద్భుతమైన విశ్లేషణ! ఒక వస్తువుతో మనసు ఎంతలా మమేకమవుతోందో ఈ రాగచరిత స్పష్టంగా సూచిస్తోంది. సరే, రాగచరితలో ఇటువంటి నిశ్చలమైన అనురక్తి ఉంటే, మరి మనసులో నిరంతర సంఘర్షణ ఉన్నప్పుడు అది ఎలా బహిర్గతమవుతుంది? దానికి సమాధానమే రెండవదైన దోసచరిత. పత్రాల ప్రకారం ఈ స్వభావం ఉన్నవారు పుల్లటి ఆహారాన్ని ఇష్టపడతారు. వీరు నోరు నిండిపోయేలా పెద్ద పెద్ద ముద్దలను తీసుకుంటారు. ఒకవేళ ఆహారం రుచిగా లేకపోయినా, నాణ్యత తక్కువగా ఉన్నా వెంటనే కోపానికి గురవుతారని విన్నాను. కాని పెద్ద పెద్ద ముద్దలు తినడమంటే కేవలం తీవ్రమైన ఆకలికి సంకేతమై ఉండొచ్చు కదా? ఆకలికి దోసచరితకు మధ్య ఉన్న స్పష్టమైన గీతను మనం గమనించాలి. ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం దొరికిన వెంటనే సంతృప్తి చెందుతాడు. కాని దోసచరితలో భోజనం అనేది ఒక ప్రశాంతమైన ప్రక్రియ కాదు. అదొక ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుందా? అవును. వారి అంతర్గత ఘర్షణ, ద్వేషం, అశాంతి ఆ పెద్ద ముద్దలను మింగే విధానంలో ప్రతిఫలిస్తుంది. పుల్లటి ఆహారాన్ని ఇష్టపడడం అనేది వారి లోపల ఉన్న తీక్ష్ణతకు ప్రతీక. పులుపు అనేది నాలుకకు ఒక ఘాటైన అనుభూతినిస్తుంది కదా. అది వారి అంతర్గత అశాంతితో సరిపోతుంది. ముద్దలను సరిగ్గా కలుపుకోకుండా కుక్కుకుంటారు, ఎందుకంటే వారి మనసు ఆ ప్రక్రియను త్వరగా ముగించేయాలని చూస్తుంది కదా. లేదా ఆ ప్రక్రియ పట్ల ఒక అసహనాన్ని ప్రదర్శిస్తుంది. ఇది వింటుంటే త్రిపిటకాల బోధనల్లోని మరొక కోణం గుర్తొస్తోంది. ద్వేషం ఎప్పుడూ దేనినో ఒకదాన్ని నాశనం చెయ్యాలని చూస్తుందంటారు కదా. అవును, విచ్ఛిన్నం చెయ్యాలనే స్వభావం అది. అంటే దోసచరిత గల ఒక భిక్షువు ఆహారాన్ని స్వీకరించే ప్రక్రియను కూడా తన అంతర్గత అశాంతితో చేస్తున్న యుద్ధంలా భావించవచ్చా? ఒక మంట దొరికిన ప్రతి ఇంధనాన్ని దహించివేస్తూ ఎలా ఘర్షణ పడుతుందో అలా అన్నమాట. చాలా అద్భుతమైన ఉపమానం. అవును, వారి మనస్సు ఎప్పుడూ ఒక అదృశ్య శత్రువుతో పోరాడుతూనే ఉంటుంది. నాణ్యతలేని ఆహారం దొరికిన వెంటనే వచ్చే కోపం వారి మనసులోని సహనరాహిత్యానికి నిదర్శనం. అంటే వారు ఆ క్షణంలో ఆహారం మీద కోపగించుకోవడం లేదు, అప్పటికే నిండి ఉన్న అసంతృప్తి బయటకొస్తోంది. అంతే. రాగచరితలో ఆహారాన్ని ఆలింగనం చేసుకునే ప్రయత్నముంటే, దోసచరితలో దానితో నిరంతరం పోరాడే లక్షణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు స్వభావాలు స్పష్టంగానే ఉన్నాయి. అనురక్తి ఒకవైపు, ద్వేషం మరొకవైపు. రెండింటిలోనూ వస్తువు పట్ల ప్రతిస్పందన ఉంది. కాని మనస్సులో ఎలాంటి స్పష్టత లేని అయోమయ స్థితి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? అదే మూడవదైన మోహచరిత. విముక్తిమగ్గ దీని గురించి వర్ణించిన విధానం కాస్త విచారాన్ని కలిగిస్తుంది. వీరికి ఆహారం పట్ల ఒక నిర్దిష్టమైన ఇష్టముండదు, నోటికి సరిపోని విధంగా ముద్దలను తీసుకుంటారు. సగం ముద్ద నోట్లోకి వెళ్తే మిగతా సగం తిరిగి పళ్ళెంలో పడిపోతుందని చదివాను. అసలు ఆహారం గురించి ఆలోచించకుండా చెదిరిన మనస్తో తింటారట. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇలా ముఖానికి పులుముకోవడమనేది కేవలం శారీరకమైన సమన్వయ లోపం మాత్రమే కాదా? ఇక్కడే మనం మనసుకు, శరీరానికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించాలి. ఇది కేవలం శారీరకమైన అస్థిరత కాదు, పూర్తిగా ఉనికి లోపించడానికి సంకేతం. రాగచరితలో తప్పు మార్గంలోనైనా ఏకాగ్రత ఉంది. దోసచరితలో కోపం రూపంలోనైనా భావోద్వేగముంది. అవును, కాని మోహచరితలో మనసు పూర్తిగా అదుపు తప్పి ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. త్రిపిటాకాలలో మోహ అంటే అజ్ఞానం లేదా భ్రమ. మనసు వర్తమాన క్షణంలో ఉండదు కాబట్టే ఆ సమన్వయం ఉండదు. అంటే నోట్లోకి ఆహారం వెళ్తోందా లేదా పళ్ళెంలో పడుతోందా అనే స్పృహ కూడా ఆ భిక్షువుకుండదన్నమాట. మనసు ఒకచోట, శరీరం మరొకచోట. సరిగ్గా చెప్పారు. త్రిపిటకాలలో దీని గురించి వివరిస్తూ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. అడవిలో ఒక కోతి ఒక కొమ్మను వదిలేసి మరో కొమ్మను ఎలా గుడ్డిగా పట్టుకుంటుందో ఈ మనసు కూడా అలాగే దూకుతూ ఉంటుంది. ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు అస్థిరంగా అన్నమాట. ఇక్కడ శ్రద్ధ పూర్తిగా లోపించిందని చెప్పవచ్చు కదా. ఖచ్చితంగా. ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఈ మోహస్థితి వారిని లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంచుతుంది. భోజనం లాంటి వాస్తవికమైన అనుభవంలోనే వారు లేనప్పుడు అంతర్గత సూక్ష్మాలను ఎలా గమనించగలరు? నిజమే, ఇది చెదిరిన మనసుకు పట్టిన ఒక నిస్సహాయ స్థితి. ఈ మూడు స్వభావాల గురించి వింటుంటే భోజనపు పళ్ళెం ఒక మానసిక ప్రయోగశాలగా మారిపోయినట్లనిపిస్తుంది కదా. అవును, అక్షరలా ఒక ప్రయోగశాలే. సరే, ఇప్పుడు ఈ పత్రాల అసలు ఉద్దేశంలోకి వెళ్దాం. ఈ మూడు స్వభావాలను తెలుసుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?
ఇది కేవలం పక్కవారిని చూసి తీర్పు తీర్చడానికి కాదు గదా? అసలు కానే కాదు. ఇది స్వీయ నిర్ధారణకు ఒక సాధనం. ఇక్కడే ఈ గ్రంథాల అసలు తత్వం బయటపడుతుంది. తమలోని ఈ లోపాలను భోజనం ద్వారా గుర్తించిన తర్వాత ఆ మనసును దారిలోకి తీసుకురావడమే ముఖ్యం. దానికి విముక్తిమగ్గ మరియు విశుద్ధిమగ్గ స్పష్టమైన ఆచరణాత్మక మార్గాలను సూచించాయి కదా? అవి ఎలా పనిచేస్తాయి? ఈ గ్రంథాల గొప్పతనమేమిటంటే వ్యాధిని నిర్ధారించడంతో ఆగిపోకుండా ఖచ్చితమైన ఔషధాన్ని కూడా అందిస్తాయి. తమ స్వభావాన్ని గుర్తించడమే ప్రత్యవేక్షణ. ఆ తర్వాత తమ మనస్సును సమతుల్యం చేసుకోవడానికి తగిన ధ్యాన పద్ధతులను ఎంచుకుంటారు. ఆచరణాత్మకంగా ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక భిక్షువు భోజనం చేసేటప్పుడు తనలో రాగ స్వభావాన్ని గమనించాడు అనుకుందాం. తీపి చుట్టూ మనసు బందీ అయిపోయిందని గ్రహిస్తే ఏం చెయ్యాలి? ఆ భిక్షువుకు అశుభ ధ్యానం సూచించబడుతుంది. అశుభ అంటే భౌతిక వస్తువుల పట్ల ఉన్న వికర్షణ లేదా వాటి నస్వరతను ధ్యానం చేయడం. ఆకర్షణను ఛేదించడానికి ఈ ధ్యానం ఒక విరుగుడుగా పనిచేస్తుందా? అవును. ఆ క్షణంలో ఆ భిక్షువు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ తీపి పదార్థం నోట్లోకి వెళ్ళి నమలబడి లాలాజలంతో కలిసిపోయిన తర్వాత దాని రూపం ఎలా మారుతుందో ప్రత్యవేక్షణ చేస్తాడు. ఆహారం యొక్క అసలు నశ్వరమైన రూపాన్ని మనసులోకి తీసుకువెళ్తాడన్నమాట. అంతే. అప్పుడు ఆ ఆహారం పట్ల ఉన్న తీవ్రమైన అనురక్తి పటాపంచలైపోతుంది. మనసు ఆ బంధం నుండి విముక్తి పొందుతుంది. చాలా లోతైన ప్రక్రియ ఇది. వ్యాధి ఎక్కడ ఉందో దానికి సరిగ్గా విరుద్ధమైన స్వభావాన్ని ఔషధంగా ఇస్తున్నారు. మరి ద్వేష స్వభావమున్నవారి సంగతి ఏమిటి? తమలో ద్వేషముందని గ్రహించిన ఒక భిక్షువుకు సూచించబడిన ఔషధం మెత్త ధ్యానం. మెత్త అంటే మైత్రి లేదా దయ. శత్రుభావంతో రగిలిపోయే మనసును ప్రశాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. సమస్త ప్రాణుల పట్ల అవ్యాజమైన ప్రేమను పెంచుకునే ధ్యానమిది. భోజనం చేసే సమయంలో ఆ ఆహారాన్ని పండించిన రైతుల పట్ల, వండిన వారి పట్ల ఒక కృతజ్ఞతాభావాన్ని పెంచుకుంటారు. అలా చేయడం ద్వారా మనసులోని ఆ అశాంతి నెమ్మదిగా చల్లారుతుంది. కోపం స్థానంలో దయవచ్చి చేరుతుంది. అవును. ఎంత అద్భుతమయు సమన్వయం కదా! మనసు ఎక్కడ వ్యాధిగ్రస్తమైందో అక్కడే ఔషధాన్ని ప్రయోగించడం. నిజమే. మన దైనందిన జీవితంలోని చర్యలను మనం పెద్దగా పట్టించుకోము. కాని ఆ చర్యల వెనుక ఒక నిరంతర ప్రవాహంలా మనస్సు పనిచేస్తూనే ఉంటుందని ఈ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక భిక్షువు తన పాత్రలో పడే భిక్షను స్వీకరించేటప్పుడు ఆ రుచి గురించి కాకుండా తన మనస్సు దానికి ఎలా ప్రతిస్పందిస్తుందో గమనిస్తాడు. అదే అసలైన సాధన. శ్రద్ధ అనేది కేవలం గ్రంథాలు చదవడంలోనే కాదు, మనం వేసే ప్రతి అడుగులో, తినే ప్రతి ముద్దలో ఉండాలి అని మనకు స్పష్టమవుతోంది. మోహచరిత గురించి ఇందాక మాట్లాడుకున్నట్లుగా మనసు ఎక్కడో ఉంటే ఏ సాధనా ఫలించదు. భోజనం చేసేటప్పుడు ఇది కేవలం శరీరాన్ని పోషించే ప్రక్రియ కాదు, మనస్సును పరీక్షించే బట్టి అని గ్రహించాలి. మనం చేసే ప్రతి పని మన అంతరంగాన్ని ప్రతిబింబించే అద్దంలాంటిదే అని ఈ విశ్లేషణ మనకు అర్థమయ్యేలా చేసింది. రాగ, ద్వేష, మోహ స్వభావాలను తెలుసుకోవడానికి విముక్తి మగ్గ గ్రంథాలు ఒక దిక్సూచిలా ఎలా పనిచేశాయో ఈరోజు లోతుగా తెలుసుకున్నాం. అవును. భోజనం చేసే ప్రక్రియ మన మనస్సు యొక్క లోతైన రహస్యాలను ఎలా బయటపెడుతుందో నేర్చుకున్నాం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. తదుపరిసారి భోజనం చేసేటప్పుడు చేతిలోని ఆ ఆహారపు ముద్ద మన స్వభావం గురించి ఏ నిశ్శబ్ద కథను చెబుతుందో ఒక్క క్షణం గమనించడం ఒక అద్భుతమైన ప్రత్యవేక్షణ అవుతుంది. ఆ ముద్దను ఆస్వాదిస్తున్నామా, ఘర్షణ పడుతున్నామా, లేక ఎక్కడో చెదిరిన మనసుతో తింటున్నామా? ఈ చిన్న పరిశీలన ఆ క్షణంలో మన ప్రశాంతతకు ఒక కొత్త తలుపును తెరుస్తుందేమో. ఎవరికి తెలుసు, మనసుకు సంబంధించిన అతిపెద్ద రహస్యానికి సమాధానం ఆ పళ్ళెంలోనే ఉండవచ్చు.